హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సిద్ధార్థ రెడ్డి కర్పూరపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిద్ధార్థ రెడ్డి కర్పూరపు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము వర్టికల్ గార్డెనింగ్ అంటే ఏంటి, వర్టికల్ గార్డెనింగ్ ఎలా చేయాలి అనే పూర్తి వివరాలు మనము తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. సో ప్లీజ్ కంప్లీట్ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాన ఏ విధంగా రక్షించుకున్నాం. సో మొక్కలు కూడా ఒక హెల్ప్ అంటే రక్షణ లాగా కట్టుకుని పాలివ్వదంట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే టెంపరేచర్ కానీ హ్యూమిడిటీ కానీ మొక్కకు కావాల్సినటువంటి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు. అంటే దీనికి ఏ విధమైన టెంపరేచర్ కావాలి, ఏ విధమైన తేమ కావాలి, అంటే ఒక ఏరియేషన్ ఎంత ఉండాలి, దానికి మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకోవాలనేది క్రాప్ అని. సో పాలియోజ్ మీన్స్ ఏంటి, ఎలాంటి క్రాప్ అయినా సీజన్తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోకోలీ, క్యాబేజీ, క్యాలిఫోర్నియా క్రాప్స్ అనేది సమ్మర్లో రావు, బయట ఓపెన్. సో అలాంటి క్రాప్స్కి ఏం కావాలి, ఆల్మోస్ట్ 20 to 25 డిగ్రీ టెంపరేచర్ కానీ అలాంటి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి బయట టెంపరేచర్ ఎట్లా మనం మెయింటైన్ చేయడం. సో అలాంటి క్రాప్స్ కూడా మనం ఇలాంటి పాలియోలో మెయింటైన్ చేసుకోవచ్చు కాబట్టి. సో అందుకని చెప్పేసి పాలియోలో క్రాప్ మెయింటైన్ చేస్తాం. అంటే సీజన్తో సంబంధం లేకుండా ఏ క్రాప్ అయినా కల్టివేట్ చేయడం, అది ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏదైనా ఎనఫ్. సో ఇది వచ్చేసి వర్టికల్ ఫార్మింగ్. జస్ట్ ఇది మామూలుగా నార్మల్ 4 kg PVC పైప్, ఇది చూసే పైప్ 4 kg. సో బయట ఓపెన్ ఫీల్ అవ్వని అనుకోండి, ఖచ్చితంగా ఏం కావాలి, 10 to 15 kg కానీ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బయట ఇక్కడ పాలియోజ్ అనుకోండి డైరెక్ట్ సన్లైట్ ఎంట్రీ కాదు. పైన ఇట్లా మోనో 50% షేడెడ్ కూడా ఉంటుంది. ఒకవేళ సన్లైట్ అనేది ఎక్కువ అబ్జర్వ్ ఉంటే కూడా ఇది షార్ట్ మనం ఈ మొత్తం పడడం వల్ల ఏమైంది, షార్ట్ 50% మాత్రం సన్లైట్ లోపలికి ఎంట్రీ అవుతుంది. సో టెంపరేచర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఓన్లీ 4 kg వాడుతున్నాం. ఓపెన్లో ఏమైంది, సమ్మర్ వచ్చేసరికి 45 డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ పైప్ 4 kg పెట్టుకున్నాం అనుకోండి, మెల్ట్ అయిపోయి మనం ఇచ్చిన పార్టీ మిక్చర్ మొత్తం నింపి పడిపోవడము, విరిగిపోవడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి మనం బయట అయితే 10 to 15 kg కానీ లోపల అయితే 4 kg జరుపుతుంది. ఓకేనా. ఇది 4 kg PVC పైప్ 6 feet హైట్ యాక్చువల్లీ. ఈ 6 feetలో మనకు 5 feet మనకు పైన కనబడుతుంది. ఇంకొక 1 feet వచ్చేసి కింద సాయిలో పెట్టాం. ఓకే. ఆ కింద 1 feetలో సాయిల్ పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే కింద సపోర్ట్ అంటే బరువులాగా ఉండాలి కదా వెయిట్. అందుకని చెప్పేసి ఏం చేస్తాం, మొత్తం సిమెంట్ నింపినాం. సిమెంట్ అండ్ ఇసుక కలిపి గట్టిగా ఒక ముద్దగా చేసేసి పెట్టేస్తాం. సో ఏమైతే పడిపోకుండా కొట్టి బలంగా నిలబడి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది 2 LP డ్రిప్పర్. ఇది 2 LP డ్రిప్పర్. మామూలుగా మనం కింద సాయిల్ వేసేదానికేమో 1 LP వాడుతూ ఉంటాం. సో ఇక్కడ వర్టికల్ టవర్ నిలువు ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి ఇది 2 LP డ్రిప్పర్ పెట్టాం. ఒక గంటకి 2 లీటర్ నీళ్ళు అవుట్పుట్ వస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైనా వాటర్ ఇవ్వడం ఇస్తున్నాం, ఒకవేళ స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోయినాం అనుకోండి, వాటర్ ఎక్సెస్ అయిపోతాయి. ఎక్సెస్ అయిపోయిన వాటర్ ఎటు వెళ్తాయి, పైన కిందికి వచ్చి మొత్తం టోటల్ నానేసి ఈ పైప్ లూజ్ అయి పడిపోవడం కానీ మొత్తం కలిపి రావడం కానీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఫెసిలిటీ ఉండకుండా ఇచ్చిన వాటర్ని ఆల్మోస్ట్ ఈ టవర్ మొత్తానికి సమ్మర్లో అయితే 500 ml సరిపోతుంది. మిగతా వింటర్ సీజన్ కానీ రైన్ సీజన్ కానీ జస్ట్ 250 to 350 ml వాటర్ ఈ టవర్ మొత్తానికి. అంటే ఎప్పుడు మనం ఎప్పుడైతే వాటర్ ఫుల్గా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి వెళ్ళి 250 to 350 ml మాత్రమే సరిపోతుంది. స్టార్టింగ్ పార్టీ మిక్చర్ నింపినాక వెంటనే 250 ml వాటర్ ఇస్తే మొక్కల వాటర్ సరిపోదు. అంటే పర్ డే నెక్స్ట్ డేకి వెళ్ళి 250 to 350 ml వాటర్ కావాలి. ఓకేనా. సో ఇప్పుడు వాటర్ ఇచ్చినప్పుడు ఎక్సెస్ అయిన వాటర్ అనేది కిందికి వెళ్ళిపోకుండా ఈ కింది భాగంలో ఇక్కడ చూడండి డ్రిప్ కనెక్షన్ పెట్టాం. కింద ఈ సిమెంట్ పై భాగాన్ని మనం ఎక్కడి వరకు అయితే సిమెంట్ వేసామో ఆ సిమెంట్ పై భాగంలో ఒక డ్రిప్పర్ కనెక్షన్ పెట్టాం. ఆ డ్రిప్పర్ కనెక్షన్ ద్వారా పైన ఇచ్చిన వాటర్ మొత్తం ఏమవుతుందంటే సిమెంట్ పై భాగం మొత్తం సిమెంట్ ఏమైతే కిందికి నీళ్ళు ఇంకిపోవు కదా. సో పైన డ్రిప్పర్ కనెక్షన్ ద్వారా ఆ డ్రమ్లోకి వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డైలీ వచ్చేసి ఒకసారి వీక్లీ వన్స్ ఒకసారి వర్మీ వాష్ కానీ వేస్ట్ డికంపోజర్ కానీ జీవామృతం సప్లై చేస్తాం వీక్లీ వన్స్. సో పర్ లీటర్ వచ్చేసి ఎంత 40 రూపీస్ సేల్ చేస్తున్నాం అని చెప్పినాం కదా. సో మేమే 40 రూపీస్ సేల్ చేసేవాళ్ళు, మనం వేస్ట్ చేస్తే ఏమైతే ఖరాబ్ అంటే వేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఆ వాటర్ కూడా తీసుకెళ్ళి లాస్ట్ సంప్ ఉంటాయి, ఒక చిన్న పెద్ద డ్రమ్ ఉంటాయి 500 లీటర్స్, దాంట్లో కలెక్ట్ చేస్తాం. సో అదే వాటర్ రీసైకిల్గా వాడుతూ ఉంటాం. ఇక్కడ వాటర్ వేస్టేజ్ ఉండదు, ఎలాంటి ఫర్టిలైజర్ వేస్ట్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి దీనికి ఇలాంటి మన ఫర్టిలైజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు లీఫీ. ఓకేనా. ఈ 6 feetలో 1 feet కింద వెళ్ళిపోయింది, 5 feetలో ఇలా మనకు కనబడుతుంది. ఈ 5 feet పౌచ్కి ఇలాంటి పౌచెస్ ఇలా 4 sides పౌచెస్ పెట్టుకున్నాం. ఇది ఈ పౌచ్ ఓవరాల్గా ఒక 4 sidesకి ఒక 24 పౌచెస్ ఉన్నాయి పర్ టవర్. 5 feetకి 24 పౌచెస్. ఓకే. ఈ 5 feet పార్టీ మిక్చర్ వచ్చేసి 24 kg పార్టీ మిక్చర్ వచ్చేసింది. రెడ్ ఎర్త్, కోకోపీట్, నీమ్ కేకు, FIM, నెక్స్ట్ ఏది బయోఫంగిసైడ్స్ ఏవి సూడోమోనస్, పెసోమైసిస్, మైక్రోరైజా, నెక్స్ట్ వర్టిసిలియం ఉన్నాయి కదా. సో అన్ని వ్యాము అన్ని రకాలైన పార్టీ మిక్చర్ మొత్తం టోటల్గా ఇలా కలిపేసి ముందే పెద్ద పార్టీ మిక్చర్ మొత్తం చేస్తాము. సో దీన్ని ఏం చేస్తామంటే ఒక 1 week వరకు కూడా మొత్తం పైన ఒక కలిపేసి పైన ఒక అది గోనె సంచి ఉంటుంది కదా, ఆ గోనె సంచి మొత్తం పైన కప్పేసి వాటర్ చేసి పెడతా ఉంటాం. సో దానివల్ల ఏమైతే మొత్తం ఊజ్ లాగా ఫామ్ అయిపోతుంది ఫంగస్. సో దాన్ని తీసుకొచ్చి ఇలా అప్లై చేస్తాం. ఓకేనా. ఈ ఓవరాల్గా ఈ పైప్ మొత్తానికి 20 to 24 kg పడుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ పాలియోలో కాబట్టి సాయిల్ వచ్చేసి తక్కువ వాడతాం, 25% వాడతాం ఇక్కడ పాలియోలో. అది ఓపెన్ అనుకోండి బయట సాయిల్లో, బయట ఓపెన్లో వాడితే ఖచ్చితంగా 50% సాయిల్ వాడాలి. ఎందుకు, సన్లైట్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ ఎంత ఇచ్చినా నీళ్ళు అక్కడ ఇన్వెస్ట్ ఎక్కువ ఉండదు. సో అందుకని చెప్పేసి ఓపెన్లో వాడితే 50% సాయిల్ వాడాలి.
ఇచ్చిన వాటర్ కొద్ది గొప్ప లోపల తేమ ఎక్కువ ఉండడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువసేపు పైన మొత్తం మనం 50% కనుక మట్టి నింపితే పైన ఇచ్చిన వాటర్ కిందికి రావాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకు, పైన వాటర్ ఎక్కువసేపు పట్టించుకొని కిందికి రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి పైన వాటర్ ఇరిగేషన్ కిందికి రావాలి సేమ్ లెవెల్ ఉండదు. పైన మొక్క ఒకవేళ తొందర మొక్క వచ్చి కింద మొక్కలు రాకపోవడం, ఈ మొక్క తొందర పెరిగిపోయి కింద మొక్కలకి సన్లైట్ రాకపోవడం అనేది కింద మన మొక్కలు పడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ మన పాలు వాడితే 50% వరకు కోకోపీట్ వాడిన ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే కోకోపీట్ వాడినాం అనుకోండి ఏమైతే